Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. ఈ వీడియోలో మనం అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఎలాంటి అంశాలు గుర్తుంచుకోవాలి, అసలు అగ్రిమెంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. మన దేశంలో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనే చట్టం ఉంది. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనే చట్టాన్ని బ్రిటిష్ వారు రూపకల్పన చేసి మన దేశంలో అమలు పరిచి తర్వాత వెళ్ళిపోయారు. ఈ చట్టం ప్రకారంగా అగ్రిమెంట్ అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఏదైనా ఒక అంశం మీద పరస్పర అంగీకారానికి వచ్చి ఒక అభిప్రాయంతో చేసుకునే ఒప్పందాన్నే అగ్రిమెంట్ అని అంటారు. ఈ అగ్రిమెంట్లనే కాంట్రాక్ట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అగ్రిమెంట్లు చేసుకోవాలి అంటే మినిమం ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే రెండు సంస్థలు అయినా ఉండవచ్చు, లేకపోతే రెండు గ్రూపులు కూడా ఉండవచ్చు. ఏ ఒక్క వ్యక్తి అగ్రిమెంటు తనకు తానుగా చేసుకోలేడు. అగ్రిమెంట్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు మైనర్లు అయి ఉండకూడదు. మతిస్థిమితం లేకుండా ఉండకూడదు. ఒకవేళ మతిస్థిమితం లేని వ్యక్తి దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నా అది చెల్లదు. ఇంకొకరు ఏ వ్యక్తులైతే చట్టం చేత బహిష్కరించబడి ఉంటారో వాళ్ళు కూడా అగ్రిమెంట్ చేసుకోవడానికి అర్హులు కారు. చట్టం చేత బహిష్కరించడం అంటే శిక్ష పడిన ఖైదీలు, లేకపోతే అప్పుల పాలు అయిపోయి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఐపీ అంటే చాలా మందికి అర్థమవుతుంది. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని అంటారు. ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ను వేసుకున్న వీళ్ళు ఎవరు కూడా అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ చేసుకోవడానికి అర్హులు కారు. అదేవిధంగా ఎవరినైనా మోసం చేసి బలవంత పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా అది చెల్లదు. ఏ కాంట్రాక్ట్ సాధ్యం కాని అంశాలను అగ్రిమెంట్ చేసుకుంటాం అంటే కూడా చెల్లుబాటు కాదు. అంటే నీకు నక్షత్రాలు తెచ్చిస్తాను, ఆకాశంలో ఇల్లు కట్టిస్తాను, ఇలాంటివి అగ్రిమెంట్లు చేస్తాము అంటే చెల్లుబాటు కాదు. అగ్రిమెంట్లు లిఖితపూర్వకంగా ఉండాలి. అగ్రిమెంట్లో రాసుకున్న షరతులకు ఇద్దరు వ్యక్తులు లోబడి ఉండాలి. అగ్రిమెంట్లో మనము కాలపరిమితిని రాసుకుంటే ఆ అగ్రిమెంటు ఆ కాలపరిమితి ఉన్నంత కాలం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఆ కాలపరిమితి అయిపోతే ఆ అగ్రిమెంట్ను రెన్యువల్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకోవాలంటే దానికి కూడా పరస్పర అంగీకారం ఉండాలి. ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చి ఆ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం ఏదైనా స్థిర చర ఆస్తులు, భూమి కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు మనం అగ్రిమెంట్లు చేసుకుంటాం. ఈ అగ్రిమెంట్ చేసుకొని పేమెంట్ ఇచ్చేటప్పుడు నేను చెప్పిన విషయాలను సరిచూసుకొని అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల మనం మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ఉల్లంఘన ఇద్దరు పార్టీలలో ఎవరు ఉల్లంఘించినా సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసి సివిల్ చర్యలు తీసుకొని నష్టపరిహారాన్ని పొందే అవకాశం కూడా మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కల్పించింది. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు అగ్రిమెంట్కు వెళ్లే ముందు జాగ్రత్తలు చేసుకొని అగ్రిమెంట్ చేసుకోండి. సో ఇలాగే చట్టం గురించి మీకు అవగాహన పెంపొందించడానికి ఎన్నో వీడియోలతో నేను మరింత మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా యొక్క ప్రతి వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మర్చిపోకుండా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.